కందిపప్పుతో సాంబార్ పప్పు మసాలా వడ. తెనాలి డబుల్ హార్స్ పల్సెస్ నుంచి రుచికరమైన కందిపప్పు మీకోసం. అన్న క్యాంటీన్ పేదవాడి ఆకలి తీర్చే క్యాంటీన్. ఇది ఒకప్పుడు మాట. 2018లో టీడీపీ హయాంలో అయితే ఈ అన్న క్యాంటీన్లు అయితే ప్రారంభించారు. అయితే 2018 ఎప్పుడైతే ఈ అన్న క్యాంటీన్లు ప్రారంభించారో 2019 ప్రభుత్వం మారగానే ఈ అన్న క్యాంటీన్ని కనుమరుగు చేసిందనే చెప్పాలి. నిజంగా అసలు ఆ పేదవాడికి అతి తక్కువ ధరకే అన్న క్యాంటీన్లో టిఫిన్లు కానీ భోజనం కానీ దొరికేది, పేదవాడి ఆకలి తీరేది. అలాంటిది 2019 ఈ వేరే ప్రభుత్వం రావడంతో ఈ అన్న క్యాంటీన్లన్నీ మూసివేయడంతో పేదవాళ్ళు అయితే చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. అలాగే అదే అన్న క్యాంటీన్ బంగ్లాలు ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగ్లన్నీ ఈ 2019 ప్రభుత్వం మారగానే వార్డు సచివాలయాల కింద దర్శనమిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అయితే 2018-19 సమయంలో ఈ బంగ్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ 2019 ప్రభుత్వం రాగానే వాటిని సచివాలయ బంగ్లాల కింద మార్చింది. సచివాలయ కార్యకలాపాలు అవి అందులో జరిపింది. అయితే ప్రస్తుతానికి ఆ టైంలో అన్నా క్యాంటీన్లు ఉన్న టైంలో చాలామంది పేదవాళ్ళు కానీ ఈ రైతులు కానీ అలాగే చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ కానీ చదువుకునే స్టూడెంట్స్ కానీ చాలామంది వచ్చి అతి తక్కువ ధరకే ఈ భోజనం కానీ టిఫిన్ కానీ దొరకడంతో వీళ్ళంతా వచ్చి వాళ్ళ ఆకలి తీర్చుకునే ప్రయత్నం అయితే చేసేవారు. అయితే ఈ నేపథ్యంలో అసలు మనతో పాటు విశాఖ నగరవాసులు అయితే కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు అన్నా క్యాంటీన్ వీళ్ళకి కావాలా, అన్నా క్యాంటీన్ వీళ్ళు ఏ విధంగా ఉపయోగించుకునేవారు అని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు అన్నా క్యాంటీన్ 2018 అన్నా క్యాంటీన్ బాగా యూజ్ చేసుకునేవారా ఏంటి, ఏం చెప్తారు? యూజ్ చేసుకున్నాండి, బాగానే ఉండేదండి అన్నా క్యాంటీన్ ఉండడం వల్ల. ఎందుకంటే అతి తక్కువ ధరగా దీని మీద ఆధారపడి ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఆటో డ్రైవర్లు చాలా అందుబాటుగా ఉండేదండి. ఇక్కడ చాలా బాగుండేది కూడా, టిఫిన్ కూడా భోజనం కూడా చాలా అందంగా రుచికరంగా ఉండేవండి. మాకు అన్నా క్యాంటీన్ చాలా అవసరం అండి. అంటే ఇప్పటి వరకును మాకు అడిగి వాళ్ళు లేక మేము చెప్పలేదు, వాళ్ళు రాలేదండి. ఇప్పుడు వచ్చినారు కాబట్టి మేము చెప్పవలసి వస్తుందండి బహిరంగంగానే. మాకు చాలా అవసరమైందండి ఈ క్యాంటీన్. తక్షణమే మాకు బేగా తెరిస్తారని దీనికోసం ఆశగా ఎదురు చూస్తున్నాం సార్. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం అయితే అన్నా క్యాంటీన్లు అవి తీసి మరో 100 రోజులు అయితే ఇది అన్నీ రెడీ చేసి మీ అందరికి ఉపయోగపడేలా చర్యలు అయితే తీసుకుంటుంది. ఏమంటారు మీరు? చాలా మంచిదండి. ముందు మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. దీన్ని మాత్రం తెలుగుదేశం ప్రభుత్వానికి మాత్రం మేము రుణపడి ఉంటాం సార్. మహిళలు కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు? అన్నా క్యాంటీన్లు కావాలి, ఇది వరకులో మీరు అన్నా క్యాంటీన్లో తినేవారు అండి. మేమైతే అక్కడ ఊర్ల నుంచి పల్లెటూరు నుంచి వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేటప్పటికి అక్కడ 3:30కి బయలుదేరి వచ్చేవారు. రాత్రి 3:30కి తెల్లవారు లేచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకొని ఏదో తిని ఇంటికి వెళ్ళేవారు అండి. ఇప్పుడైతే తినాలంటే ఎక్కువ డబ్బులు అవుతే బయట కూడా మేము వెళ్ళడానికి అవ్వలేదు. ఇక్కడ ఇలా తినేసి ఇలా బస్సులు ఎక్కేవారు అండి. ఎవరైనా సరే ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కొని తింటారు, డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారండి, ఆ మంచినీళ్ళు తాగేసి వెళ్ళిపోతారు. అదే అన్న క్యాంటీన్ ఉంటే ఆ ఉన్నంతలోనే వాళ్ళు క్వాలిటీ భోజనం అప్పచెప్తే మంచిది. వాళ్ళు క్వాలిటీ భోజనం పెట్టారనుకోండి, కడుపు నిండా అన్నం తింటారు. అడుక్కున్న వాళ్ళు ఉండరు, పేద సాదా ఉండరు. ఉన్న దాంట్లో ఏదో కలిగిన కాడికి కొనుక్కొనైనా తింటారు, కానీ అడుక్కునే వాళ్ళు తగ్గిపోతారండి. మెయిన్ ఎక్కడ అడుక్కోవడం అనేది ఉండదు. ఏ చెట్టు కింద కూడా ఎవరు అడుక్కున్న వాళ్ళు కనిపించరు. కలిగిన కాడికి ఏదో వాళ్ళు రూపాయి సంపాదించుకుంటారు, రూపాయి కలిగిన కాడికి ఏదో కడుపు నిండా భోజనం చేస్తారు. అయితే ఇది ఉండడం వల్ల అందరికీ ఇవ్వబడుతుందని చెప్పి మనతో పాటు మహిళ అయితే చెప్తున్నారు. అమ్మ చెప్పండి, అన్న క్యాంటీన్ కోసం ఏం చెప్తారు? కావాలా మీకు? కావాలండి. 3:30కి లేచి వస్తామండి. మేము లేచి వచ్చి మధ్యన టిఫిన్ కానీ నీళ్ళు కానీ ఏమి దొరికి కాదండి. భోజనం చేయడం 3 గంటలకు వెళ్ళేవారు ఊళ్ళోకి. కనీసం ఎక్కడైనా తిందామన్నా సరే ఆటోలు ఆగడం సైడ్ ఉండదు. బస్సు కదా వెళ్ళి ఆడిపోతాను ఊరు వెళ్తేప్పటికి. ఏదో 5 రూపాయలు టిఫిన్ 10 రూపాయలు భోజనం తినుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు అవి లేక 5 సంవత్సరాలు పెట్టి అల్లాడిపోతాను అండి. ఇప్పుడు అది కావాలి మాకు. ఎవరు వచ్చినా సరే అన్న క్యాంటీన్ భోజనం చేసి వెళ్తారు. బజార్కి వచ్చిన వాళ్ళు కూడా టిఫిన్ భోజనం వండి భోజనం చేసి వెళ్తున్నారు. 10 రూపాయలు ఎక్స్ట్రా అయినా పర్వాలేదు, మాకు అన్న క్యాంటీన్ కావాలండి. అంతే అమ్మ. ఈ చుట్టుపక్కల చాలా మంది స్టూడెంట్స్ చదువుకుంటూ ఉంటారు, దూరం నుంచి ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళందరూ వచ్చేవారా? వాళ్ళందరూ వచ్చారు. సూర్యుడు అంటే పిల్లలేటి అడుక్కునే వాళ్ళు తిరిగి వాళ్ళు ఆకలితో ఉన్న అందరూ కూడా వచ్చి భోజనం చేసి వెళ్ళేవారండి. ఎవరు కూడా ఆకలితో వెళ్ళేవారు కాదు. ఇప్పుడు 5 వరకు వచ్చి అందరూ భోజనం చేసి వెళ్ళేవారండి. 10 రూపాయలు 5 రూపాయలు పోయి కదా భోజనం చేసి వెళ్ళిపోదాం, ఆకలితో అలవాటు అందరూ కూడా భోజనం చేసి వెళ్ళేవారు. ఎవరు కూడా ఆకలితో వెళ్ళేవారు. 5 సంవత్సరాలు పెట్టి అల్లాడిపోతున్నాం. నీళ్ళు లేక భోజనం లేక టిఫిన్ లేక ఎక్కడికో ఉంటాం. ఎక్కడ మేము వెళ్ళాం కదా, వ్యాపారం ఒకేసి ఇక్కడే ఉంటాం. అంచేత ఇది మాకు రావడం మంచిది కాదమ్మా. ఇప్పుడు ఈ ప్రభుత్వం మరో కొద్ది రోజుల్లో మళ్ళీ అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించి మీ అందరికీ అందుబాటులో తెస్తుంది. ఏ విధంగా ఏమంటారు మీరు? మాకు కావాలి మంచిది, అందరికీ మంచి చేస్తాను సార్. అది అందరికీ మంచి పని చేస్తాను, చెడు పని ఏం చేయలేదు కదా. అందరికీ మంచిది, అందరికీ ఆకలి తీరుతుంది. అన్నదానం అందరికీ అన్నదానం చేస్తాండ్రు. మాకు మంచి పని చేస్తాం, మేలేం చేస్తాండ్రు కదా. అన్నీ ఏం చేయలేదు కదా, బాగానే ఉంది, మాకు కావాలా.
అది చెప్పండి, ఏం చెప్తారు మీరు అన్నా క్యాంటీన్ కోసం? నమస్కారం అండి, నా పేరు అర్జున్. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం కన్నా ఏ ప్రభుత్వం వచ్చినా సరే నేను ఏ మనిషి అయినా జాయింట్ పొట్ట కోసం చూస్తారండి. డబ్బున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ హోటల్స్కి వెళ్ళి భోజనం గడి చేస్తారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఈ థాట్ రావడమే చాలా గొప్ప అండి. అన్నదాన కార్యక్రమం అనేది చాలా చాలా గొప్ప విషయం. అది ఎవరికైనా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటిది మరి గత ప్రభుత్వం వచ్చింది అయితే ఏం చేసాం మనం చూసాం. ముందుగా ఉన్న ప్రభుత్వం ఈ అన్న క్యాంటీన్లు ఉండడం వలన ప్రజలకి అన్నం దొరకడం గట్రా జరిగేది. ఇన్నాళ్ళు అయితే 60 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయల మించి క్వాలిటీలు ఉండి అలాగే జాండ పొట్ట నింపుకుంటున్నారు. ఇప్పుడు 10 రూపాయలు, 15 రూపాయలు కూడా పొట్ట నిండుతుంది. ఇటువంటి కార్యక్రమాన్ని వద్దని ఎవరు చెప్పలేరు, ఉండలేరండి. అయితే ప్రధానంగా మనం ఇది ఇప్పుడు విశాఖలో ఎంవిపి కాలనీలో నిజంగా చెప్పాలంటే ఎంవిపి కాలనీ నడిబొడ్డునైతే ఈ అన్నా క్యాంటీన్ అయితే ఉంది. అయితే దీనికి ఆనుకొని క్యాన్సర్ హాస్పిటల్ కానీ, అలాగే ఓ పక్క రైతు బజార్ కానీ, అలాగే ఈ చుట్టుపక్కల స్టడీ సెంటర్స్ కానీ, స్టూడెంట్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి చదువుకోవడం కానీ, అయితే ఓవరాల్గా మొత్తం మీద అందరికీ అతి తక్కువ ధరలో ఈ అన్నా క్యాంటీన్ అయితే ఉండేది. అయితే ఈ రైతు బజార్లు రైతులైతే తెల్లవారు 3 గంటల నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చేవారు. వాళ్ళు వచ్చి ఈ టైంకి అయితే ఈ టిఫిన్లు చేయడం కానీ, అల్పాహారం కానీ, అలాగే భోజనం కానీ ఈ అతి తక్కువ ధరగా భోంచేసేవారు. అలాగే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ అన్నా క్యాంటీన్లు అయితే అందరూ కావాలి అని చెప్పి చాలామంది హర్షిస్తున్నారు. అయితే పునరుద్ధరణకు 100 రోజుల ప్రణాళిక అయితే ప్రస్తుత ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం అయితే రచించింది. అయితే ఈ అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఫైల్పై సీఎం సంతకం చేయడంతో రంగంలోకి అధికారులు దీన్ని మళ్ళీ పునఃప్రారంభించడానికి అధికారులందరూ రంగప్రవేశం చేస్తున్నారని చెప్పాలి. అలాగే నేటి నుంచి ఈ పుర కమిషనర్ల పరిశీలనకు ప్రారంభం. అలాగే ప్రధానంగా సెప్టెంబర్ 21లోగా 203 సెప్టెంబర్ 21 రానున్న సెప్టెంబర్ 21 లోపు 203 అన్నా క్యాంటీన్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తేవాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు అయితే దీనికి సంబంధించి ఫైల్ మీద అయితే సంతకం పెట్టడం జరిగింది. ఏదేమైనా ప్రజలందరూ చాలా హర్షిస్తున్నారు, అతి తొందరలోనే రావాలని చెప్పి కోరుకుంటున్నారు. అలాగే పేద, మధ్యతరగతి, అలాగే స్టూడెంట్స్, నిరుద్యోగులు కానీ, ఈ రైతు బజార్ సంబంధించి రైతులు కానీ, వీళ్ళంతా ఇది చాలా ఉపయోగకరం అండి. మా ఆకలి తీరుస్తుంది, ఈ ప్రభుత్వం కంపల్సరీగా ఇలాంటి మంచి పనులు చేయడం అనేది చాలా శుభపరిణామం అని చెప్పి వీళ్ళంతా తెలియజేస్తున్నారు. ఇది ఈ అన్నా క్యాంటీన్కి సంబంధించి ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ, టీవీ, విశాఖ ఎంవిపి కాలనీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.